గుడ్ ఈవినింగ్ కృష్ణ, ఎన్నికల సంఘం ఈవేళ ఈవీఎం మీద అభ్యర్థుల ఫోటోలు, కలర్ ఫోటోలు కూడా పెడతామని నిర్ణయం అయితే తీసుకుందో, ఇది ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ ఉద్యమం ఫలితమే అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదు వీకే, ఎందుకంటే ఇది ఈ సంస్కరణలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది గత 6-7 నెలలుగా, అంటే 6-7 నెలలనే కాదు, అంటే కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అంతకు ముందు నుంచే ఎన్నికల కమిషన్ కసరత్తు అయితే చేస్తుంది. అయితే కొత్త కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వచ్చిన తర్వాత గత 6-7 నెలల్లో మొత్తం కొన్ని 28 నిర్ణయాలు, కొన్ని మనకు పైకి కనపడవచ్చు, కొన్ని కనబడకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ కలర్ ఫోటోలు పెట్టడం అన్నదే కొంచెం ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఇది ముందుకు వచ్చింది. కానీ గతంలో ఈ సంస్కరణలో భాగంగా ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా గత 2-3 నెలల్లో చూసుకుంటే 352 పార్టీలు రిజిస్టర్డ్ అయ్యుండి, అన్రికగ్నైజ్డ్ అయ్యుండి, తర్వాత పేరుకు మాత్రమే రిజిస్టర్ చేసుకునేటువంటి పార్టీలు ఏవవుతున్నాయో వాటన్నిటిని కూడా తొలగించేశారు. అసలు లిస్ట్ నుంచి వాళ్ళకి ఇవి లేకుండా చేశారు. సో అందులో భాగంగా ఈ యొక్క మొత్తం 28 నిర్ణయాలను ఆ విధంగా తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే ఇది ఈరోజు కలర్ ఫోటో పెట్టాలన్నది. ఈ కలర్ ఫోటో పెట్టాలి అన్నది ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను అందరినీ కూడా ఎన్నికల కమిషన్కి పిలిచి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. మనం చూసాం, తెలుగుదేశం తరపు నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పినప్పుడు ఇంకా ఏమైనా కొత్తగా సంస్కరణలు తీసుకురావాలి, ఇంకా ఏమైనా ఇందులో మార్పులు చేర్పులు తీసుకురావాలన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఇందులో చేర్చడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIRను కూడా చేర్చారు. సో బీహార్లో మొదట ప్రారంభించారు. ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ SIR రాబోతుంది. అయితే ఒక బీహార్తో ప్రారంభమైంది, ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా తగినంత సమయం ఇచ్చి ఈ SIRని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు, అంటే ఇటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంతవరకు కూడా జరగలేదు. ఎన్నికల కమిషన్ పుట్టిన తర్వాత కేవలం అంటే అక్కడికక్కడ తప్పులు ఒప్పులు సరిదిద్ది చేస్తున్నారు తప్పితే ఒక చోట నుంచి ఇంకోసారికి వలసపోయినప్పుడు, లేకపోతే ఆ ఇంట్లో లేనప్పుడు అక్కడ వాళ్ళ యొక్క పేర్లను, ఆ జాబితాలను తొలగించడం, ఇట్లాంటివి చేస్తున్నారు తప్పితే అసలు మొత్తంగా ఒక టెక్నికల్, అంటే సాంకేతికతను ఉపయోగించి మొత్తం ఓటర్ల జాబితాను సవరించడం అన్నది ఇప్పుడు మొత్తంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగం. అందులో భాగంగా ఇప్పుడు మొత్తం చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ చనిపోయిన వాళ్ళ డేటా తీసుకుని ఆ డేటాని మ్యాపింగ్ చేసి ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ యొక్క పేర్లను కూడా తొలగించడం. అందులో ముఖ్యంగా ఒక్క విషయం మనం చెప్పచ్చు వీకే, ఇందులో ఈ 28 అంశాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఒకసారి మనం చూస్తే, ఈ గుర్తింపు ఈ యొక్క కలర్ ఫోటోలకు సంబంధించినటువంటి అంశానికి పోయే ముందు ఈ ఎన్నికల కమిషన్ గత 6 నెలల్లో తీసుకున్నటువంటి 28 కీలక చర్యలు కనుక మనం ఒకసారి చెప్పుకుంటే, ఈ స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి చర్చలు జరుపుతుంది, నిరంతరం చర్చలు జరుపుతుంది. అందులో ముఖ్యమైనది ఈ EROలు, DEOలు, CEOలు గ్రామ స్థాయిలో అన్ని పార్టీ సమావేశాలు నిర్వహించడం. మొత్తం ఇప్పటివరకు కూడా సుమారు 4719 సమావేశాలు నిర్వహించారు. స్థానిక రాజకీయ పార్టీ ప్రతినిధులు అందరితో కూడా సమావేశమయ్యారు. తర్వాత జాతీయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో ఉన్నత స్థాయి సమావేశాలు. ఇక్కడ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ హెడ్ క్వార్టర్లో 20 సమావేశాలు జరిగాయి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి. తర్వాత ఎలక్ట్రల్ సిస్టమ్ క్లీనప్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఒక రివిజన్, ఒక దాన్ని కూడా చర్చించారు. తర్వాత రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే RUPPS, వాటిల్లో క్రియాశీలకం కాని పార్టీలు అన్నింటినీ కూడా తొలగించేశారు. అందులో 334 పార్టీలు తొలగించారు. మళ్ళీ 476 పార్టీలని వాళ్ళు డీరికగ్నైజ్ చేయబోతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళందరికీ ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి బాధ్యత ఏంటి అని చెప్పి మ్యాపింగ్ చేయటం. తర్వాత ఈ యొక్క పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో, RP యాక్ట్, దానికి సంబంధించిన నియమాలందరినీ వాటి మీద ఆధారపడి ఇంకా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కూడా నిర్ణయించారు. తర్వాత టెక్నాలజీ అడాప్షన్, ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ 10-15 years ఒకసారి